హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ చైతన్యని. ఈరోజు మనం వాడపల్లి టెంపుల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం వాడపల్లి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి చూసారా, ధవళేశ్వరం బ్యారేజ్ ఫుల్ వాటర్ ఫ్లోటింగ్తో వస్తుంది. కానీ ఏమవుతుందంటే ధవళేశ్వరం నుంచి బొబ్బర్లంకి వెళ్ళే రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్డు ఆపేశారు ఆ బ్రిడ్జ్ నుంచి. దానివల్ల కింద నుంచి ఇచ్చారన్నమాట. ఇప్పుడైతే మేము అంటే ఇప్పుడు వచ్చి నేను ఈ రోడ్డు అంటే వెళ్ళడం అయితే ఎప్పుడు జరగలేదు. మేము ఈ రోడ్డు అంటే ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట. ఆ కింద చూసారా వాటర్ గేట్లు చూసారా క్లోజ్ చేశాను. ఇవ్వండి నేను సాయి చూడండి, పక్కన ఉంటాడు సూర్యబాబు కూడా ఉంటాడు. మొత్తం ముగ్గురు కలిసి వెళ్ళాం అనమాట. సూర్యబాబు అయితే కనపడతలేదు, ఇలా వెళ్ళేదాన్ని. ఇక్కడ చూసారా కింద రోడ్డు అనమాట. ఇది మన గేట్లు ఎత్తితే వాటర్ వస్తాయి చూసారా, ఆ రోడ్డు అనమాట. ఇవ్వండి అవన్నీ గేట్లు. పై రోడ్డు క్లోజ్ చేస్తారన్నమాట. కింద నుంచి వెళ్ళడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. నేను పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు ఇలాగా, ఇది ఫస్ట్ టైం. ఇది చూసారా మొత్తం నాచు పెట్టేస్తుంది. రైట్ సైడ్ చూసారా బ్రిడ్జ్ మొత్తం. ఇవ్వండి సూరి మామూలుగా ఉంటుంది, సూరితోటి అన్నీ ఇంకా ఎడగాలే. ఇదిగోండి ఇది రోడ్డు కింద నుంచి అలా వెళ్ళడం జరిగింది. రైట్ సైడ్ చూసారా వాటర్. ఆ వాటర్ గేట్లు ఎత్తితే అటు నుంచి ఈ రోడ్డు వెళ్తుందని చూసారా, ఇదంతా మూసిపోయి ఉంటుంది అనమాట. కిందకి ఇలా వాటర్ దీని మీద నుంచి వెళ్తూ ఉంటుంది. పై రోడ్డు క్లోజ్ చేయడం వల్ల ఇలాగ వెళ్తున్నాం అనమాట. చుట్టూ చూసారా ఇసుక కట్ట ఎలా ఉందో. ఇదిగోండి ఇక్కడ ఎక్కుతాం, అక్కడ నుంచి స్టార్టింగ్ అవి ఇక్కడ ఎక్కుతాం అనమాట. ఇది పక్కన గుడి ఉంటుందా, పక్క నుంచి ఎక్కుతాం అనమాట. ఇదంతా పొంత రోడ్డు కింద ఉందే, ఇలా ఎక్కొచ్చు అనమాట. చూసారా ఎక్కువ అనమాట అండి. అలా స్ట్రైట్ గా వెళ్తున్నాం. మొత్తం బైక్స్ కానీ అన్ని ఇలాగే వెళ్తున్నాయి. బహుశా పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని ఆపేశారనమాట ఈ రోడ్డు అంట. ఇదిగో కనిపిస్తుంది చూసారా ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం అనమాట. ఇది బొబ్బర్లంక అనమాట అండి. మనకి ధవళేశ్వరం నుంచి వచ్చిన దానిలో బొబ్బర్లంక ఎంట్రన్స్ లో ఉంటది అనమాట. ఓం శ్రీ ఆంజనేయం. ఇక్కడ నుంచి ఇలా దండం పెట్టుకొని మేము ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలన్నమాట అండి. దండం పెట్టుకుని ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే ప్రయాణం మొదలు పెట్టాం. ఇదిగోండి ఇదంతా వాడపల్లి వెళ్ళి టెంపుల్ అనమాట. మయమైన కాలంలో కట్ట తగిలితే చూసారా, ఇదిగోండి వాటర్ మొత్తం చాలా బాగుంటుంది అనమాట. ఇది చూసారా వాటర్ ఎలా ఉంటాయో, వాటర్ కట్టండి ఇక్కడ. ఇదంతా కాలం గోదావరి వాటర్ అనమాట. మీకు ఎక్కువ సినిమా షూట్లు గట్టన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట అండి. చాలా చల్లగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. మనం ఇక్కడికి వస్తే మళ్ళీ వెళ్ళాలనిపించదు అనమాట. చూసారా మొత్తం ఇదిగోండి ఇలా ప్రయాణం అయితే చాలా చక్కగా అయితే సాగింది. ఇగో చూసారా మొత్తం అన్ని కొబ్బరి చెట్లు, ఏంటి అరటి చెట్లు మొత్తం అనమాట. ఇది చాదస్తం అంటారు కదండి, అది మొత్తం. అందులో రెస్టారెంట్ టైపు మొత్తం స్వీట్స్ అని పూతరేకులు అన్నీ దొరుకుతూ ఉంటాయి అందులో. ఇదిగోండి అక్కడి నుంచి ఇలా బయలుదేరుకుంటూ వెళ్ళాం అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ చూసారు, రైట్ సైడ్ అని ఇది లొల్ల అంటారు కదండి, ఆ ఊరు అనమాట ఇది లెఫ్ట్ సైడ్. ఇదిగోండి వాడపల్లి వచ్చేసాం మనం. ఇదే వాడపల్లి. ఈ వాడపల్లిలో ఎక్కువ ఏంటంటే అండి కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఇలాంటి చెట్లు అన్నీ ఎక్కువ అనమాట. చాలా ఎక్కువగా కాపు అయితే కాస్తూ ఉంటాయి కొబ్బరి చెట్లు గట్టన. ఇదిగోండి ఇది వాడపల్లి ఊరు అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరగాలి, బ్రిడ్జ్ దాటాలన్నమాట. ఇదిగో ఇది కాలువ అనమాట అండి. ఇది గోదావరి కాలువ, పెద్ద కాలువ అనమాట. ఇదిగోండి ఇదంతా వాడపల్లి. మనకి టెంపుల్కి వెళ్ళి దారి అనమాట అండి. చూసారా రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా అరటి తోటలు, కొబ్బరి తోటలు ఎన్ని ఉన్నాయో, మొత్తం అన్ని తోటలేనండి. చాలా చాలా బాగుంటుంది అనమాట అండి. వాతావరణం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరగాలి. ఇది కనిపిస్తుంది చూసారా వరి చేలు. ఇలా కొంచెం వరకు వెళ్తే కొబ్బరి చెట్లు, ఇదండి అరటి తోటలు ఇవన్నీ అనమాట. ఇవాళ శనివారం రావడం అయితే జరిగిందనమాట. శనివారం కదండి, అస్సలు ఖాళీ లేదనమాట అండి. పార్కింగ్ పెట్టుకుందామన్నా చాలా రష్, చాలా దారుణంగా ఉంది ట్రాఫిక్ అయితే. ఆటోలు కానీ ఇవి కానీ. ఇక్కడ చూసారా చూడండి ఇది ఎంట్రన్స్. ఇదిగోండి ఈ పక్కనే బస్ స్టాండ్ అయితే కొట్టడం జరిగింది. ఇదిగోండి చూడండి ఎంత రష్గా ఉంది, ఎన్ని బైకులు ఉన్నాయి చూసారా. శనివారం మార్నింగ్ 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుందంట. అప్పటి నుంచి ఇప్పుడు అలాగా జరుగుతూనే ఉంటాయి దర్శనాలు. అస్సలు ఖాళీ అనమాట. ఇదిగోండి బైక్ పార్కింగ్. ఇదిగోండి
ఇక్కడంతా గుడి టెంపుల్ బయట అనమాట వాతావరణం. ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటే ఏమీ ఉండదు. ఇది చూసారా, కొబ్బరికాయలని అట్టుబళ్ళని మొత్తం మనకి ఇక్కడ పండించిన కూరగాయలు కూడా అమ్ముతూ ఉంటారు అనమాట అండి. ఇక్కడ విశేషం ఏంటంటే కొబ్బరికాయలు చాలా తక్కువ రేట్ అనమాట. ఇక్కడ మనకి బయట ఎక్కడ కూడా అంత తక్కువగా అయితే దొరకవు. ఎందువల్లంటే తోటలు గట్ట ఎక్కువ కదండి, దానివల్ల బాగా తక్కువగా కూడా దొరుకుతాయి. ఏకంగా 10 రూపీస్ కూడా కాయ అయితే దొరుకుతుంది మనకి. ఇవన్నీ చూసారు, ఇక్కడ పూతరేకులు అన్నమాట. ఇక్కడ పూతరేకులు ఫేమస్ కదండి, ఆత్రేయ పూతరేకులు అనమాట. అడగడం జరిగింది. బాక్స్ గట్ట ఇవన్నీ అడిగాం. పెద్ద బాక్స్ అయితే 100 రూపాయలు చెప్పారన్నమాట. ఇంకా పెద్ద అయితే 150 రూపాయలు కూడా చెప్పారు. పూతరేకులు ఇవ్వండి. ఇలా ఇవన్నీ చూసారా, సామాగ్రి కానీ మొత్తం మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఓన్లీ శనివారం ఉంటుంది అనమాట అండి ఇంత రష్గా. మామూలు రోజులు అయితే ఎప్పుడు ఉండదు, ఓన్లీ శనివారం మాటలే ఇవన్నీ ఇంతలాగా రష్గా ఉంటుంది. మార్కెట్లో కూడా వీళ్ళందరూ పెట్టుకుంటారు అనమాట. కూరగాయల షాపులని లేకపోతే కొబ్బరికాయలని ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ అని అన్ని శనివారం నాడు ఎక్కువగా రష్గా ఉంటుంది అనమాట అండి. ఇవి చూసారా, ఈ కూరగాయలు కూడా బాగా తక్కువ రేట్ అనమాట అండి. ఎందుకంటే ఇక్కడ పంటలు కూడా ఎక్కువ పండిస్తూ ఉంటారు కదా, దానివల్ల బాగా తక్కువ రేటుకు అని చెప్పేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. మనకి చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళు బయట మనం కొనుక్కోవాలంటే మినిమం అతను వచ్చి ఒక 100 రూపాయలు ఎంత ఉంటుంది అనమాట. ఇక్కడైతే మనకి ఇంకా దానికంటే పెద్ద అరటిపళ్ళు మంచి క్వాలిటీ ఉన్నాయే మినిమం 50 రూపాయల నుంచి ఉంటాయి అనమాట అండి. చాలా బాగుంటాయి అరటిపళ్ళు అయితే, బాగా తక్కువ రేటు అండి. ఇదిగోండి ఇక్కడ చూసారు కూరగాయలు ఇంకా 10 రూపాయల నుంచి కూడా ఉంటాయి, ప్యాకింగ్ చేసి ఉంటాయి అనమాట. టమాటాలు కానీ మిగిలి ఏమైనా వగేరా వగేరా ఇదంతా మార్కెట్ అనమాట. శనివారం ఒక రోజే ఉంటాయి ఇంతలాగా ఇక్కడ మనకు దొరకడం అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఇవి చూసారు కనపడుతుంది, చూసారు అరటిపళ్ళు అవన్నీ చక్కెరకేళి అమృతపాణి ఇవన్నీ ఉంటాయి అనమాట అండి. చక్కెరకేళి కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట అండి ఇక్కడ. ఇక మొత్తం అడిగిన రేట్లు చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు అనమాట. వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు గట్టి తీసుకొని వెళ్దాం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట అనుకొని. చూసారా మొత్తం ఎంత రష్గా ఉందో ఇక్కడంతా, మొత్తం బయట ఏరియా అనమాట. ఇదిగోండి టెంపుల్కి వెళ్ళి వచ్చేసే వాళ్ళు అందరమాట వీళ్ళందరూ. బయట వాతావరణం ఎలా ఉంటుంది అనమాట. బయట మనకి ఇక్కడ స్వీట్స్ కానీ పాప్కార్న్స్ కానీ మొత్తం ఈ చూసారా పప్పులు కానీ, ఈ మార్కెట్ అంతా చాలా హడావిడిగా ఉంది. ఇక్కడ చూసారా మిరపకాయ బజ్జీలు కానీ లేకపోతే ఇంకా వగేరా వగేరా పకోడీలు కానీ అన్ని ప్రతి ఐటమ్ దొరుకుతున్నాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత తాజాగా ఉందో. అక్కడ జిలేబీ కానీ, ఆ పక్కన కనిపిస్తుంది చూసారా ఆటో స్టాండ్ అనమాట. ఆ ఎదరకే మనం ఇలాగ వెళ్తుంటే రైట్ సైడ్ ఏమో భోజనాలు శనివారం నాడు ఇక్కడే పెడుతుంటారు అనమాట. అంటే లోపల సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది చూసారా సమాచార కేంద్రం అనమాట. అక్కడ నుంచి ఇలాగ మొత్తం ఇదంతా వాతావరణం ఎలా ఉంటుంది అనమాట అండి. మనం టెంపుల్కి వెళ్ళి దారిలో అనమాట. అవి అక్కడ టెంట్లు పెద్దగా కనిపిస్తుంది చూసారా, అంతా భోజనాలు అక్కడ మనకి ఏర్పాటు చేశారన్నమాట మొత్తం టెంపుల్లో వచ్చిన భక్తులకి. ఇవన్నీ మొక్కలు కూడా అన్ని దొరుకుతాయి అనమాట. పూల మొక్కలు కానీ కొబ్బరి చెట్టు మొక్కలు కానీ ప్రతి అన్ని రకాల మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట అండి. ఇదిగోండి ఇది లోపలికి వెళ్ళి దారి మొత్తం. ఇదిగోండి చూసారా విశిష్ట దర్శనం వచ్చిన దర్శనం 50 రూపాయల దర్శనం అంటే 200 దర్శనం అయితే విశిష్ట దర్శనం, 50 రూపాయల దర్శనం అయితే ప్రత్యేక దర్శనం, మామూలు ఫ్రీ దర్శనం కూడా ఉన్నదనమాట అండి. ఇక్కడ చూసారు చిన్న చిన్న రోల్స్ కానీ ఇవ్వండి చూడండి, మొత్తం అప్పడాల ప్యాకెట్స్ కానీ మొత్తం దేవుడు ఫోటోలు కానీ వగేర వగేర ప్రతిదీ సందగా ఉంటుంది అనమాట అండి. శనివారం అయితే అసలు ఖాళీ ఉండదు. కోవా సెంటర్ కానీ చూసారా మొత్తం అన్ని రకాల స్వీట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి మనకి ఇక్కడ. ఏదో పూతరేకులు కానీ పిచ్చి గూళ్ళు కానీ ఇంకా కోనసీమ సంబంధించి అవన్నీ దొరుకుతూ ఉంటాయి అనమాట అండి ఇక్కడ. అవి చూసారంటే బుజ్జీలు అని అవన్నీ ఇదని ఇవన్నీ వాతావరణం. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇప్పుడు చూసారా అన్నప్రసాద మార్గం అక్కడ ఆల్రెడీ బోర్డు వేసారు, మనం చూపించాను కదా అదే ఇందాకదే. ఇదిగోండి మొత్తం ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారన్నమాట అండి. అంటే వచ్చిన వాళ్ళు 7 ప్రదక్షిణ చేస్తారు. 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత టెంపుల్లోకి వెళ్తారన్నమాట. 7 ప్రదక్షిణ చేస్తారు. కొంతమంది ఏంటంటే ప్రదక్షిణ చేస్తాం, కొంతమంది మరి మర్చిపోతూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి 7 కాయిన్స్ తీసుకొని ప్రదక్షిణకు ఒకటి అక్కడ వెంకన్న బాబుది అక్కడ బయట విగ్రహం ఉంటుంది అనమాట. ఆ విగ్రహం కాడ పెట్టుకుని దండం పెట్టుకుని అలా 7 ప్రదక్షిణ చేస్తారు. 7 ప్రదక్షిణలు చేసి దారి అనమాట ఇది. చూసారు ఇది గుడి చుట్టూ ఉన్న వాతావరణం అంటే ప్రదక్షిణ చేసి దారి అనమాట ఇదంతా. 7 ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికి వెళ్తారన్నమాట దర్శనానికి. ఇదిగోండి ఇదంతా ప్రదక్షిణ చేసి దారి అనమాట అండి. ఇదిగోండి చూసారా వేద ఆశీర్వాదం విఐపి దర్శనానికి. ఇదిగోండి ఇటు నుంచి కూడా దారి ఉందన్నమాట బ్యాక్ సైడ్ నుంచి. ఇదిగోండి ఇది బయట వెంకన్న పెట్టారన్నమాట, అంటే బ్యాక్ సైడ్ పెట్టారు, అక్కడ దండం పెట్టుకున్నాం. ఇక్కడ పూజ గట్ట ఏది చేశారంట.
చూడండి స్వామివారు ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ అనమాట. ఎంత బాగుందో చూసారా ఈ విగ్రహం. ఇది బ్యాక్ సైడ్ పెట్టారన్నమాట. అప్పుడు పూజలు గట్రా చేశారంట. ఇక్కడ దండం పెట్టుకోవడం అయితే జరిగింది బ్యాక్ సైడ్ అనమాట అండి. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్. మనకి ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం ఇదిగోండి, ఇది చూసారా, ఈ వాతావరణం కనిపిస్తుంది చూసారా మొత్తం. ఆ బ్యాక్ సైడ్ అనమాట ఎంత. ఇవన్నీ చూడండి పక్కన ఇదిగో శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. అది కనబడిస్తుంది చూసారా, బ్యాక్ సైడ్ ఉంటుంది. అదిగోండి ఆ టెంపుల్ అనమాట అది. ఇది ఇక్కడ ఏంటంటే కొత్తగా హౌస్ కట్టుకునే వాళ్ళు, అదే ఇల్లు కట్టుకుందామని చెప్పేసి కోర్టులు కట్టుకుంటే చూసారా, 7 ఇడుగులతో మామూలుగా వచ్చి మామూలుగా కట్టిన వాళ్ళ కోరికలు ఇక్కడ వెంకటబాబుకి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. అలా చెప్పుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం అనమాట అండి. అందువల్ల ఇంకోటి చూసారా, భక్తులందరూ ఇక్కడ ఇటుకలు తీసుకొని ఇదిగోండి ఇలా పేర్చి మామూలుగా దండం పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ పేర్చి పసుపు కట్ట రాసి అగరత్తులు అదగరపురం వెలిగించి ఇవ్వండి ఈ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడం అయితే జరుగుతుంది. కోరికలు కోరుకోవడం అయితే జరుగుతుంది. అలా కోరికలు కోరుకున్న వారు ఎంతో మంది గృహాలు అయితే కట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఇల్లు గట్ట కట్టుకోవడం అయితే జరిగిందని చెప్పి చెప్తున్నాను అనమాట. మనం చూసారా, 7 శనివారంలో సంబంధించిన దర్శనం సంబంధించి వాడపల్లి దివ్య చరిత్ర అనమాట. ఇది బోర్డు, ఇది ఎంట్రన్స్ బయట ఉంటుంది అనమాట అండి. ఇది అదే మీ చదివినని ఈ రోజు అయితే వాడపల్లి రావడం అయితే జరిగింది. ఈ వాడపల్లిలో భక్తులు ముఖ్యంగా నమ్మకం ఏంటంటే 7 వారాలు ఇక్కడ చేయడం అని చెప్పి భక్తులందరికీ నమ్మకం. మేమైతే 7 వారాలు అయితే చేయడం అయితే జరిగింది. చాలా సార్లు అయితే 7 వారాలు అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అయితే భక్తులు రద్దీ అయితే బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇంతకుముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ లోపల ప్రదక్షిణ చేసేవాడు, ఇప్పుడైతే బయట ప్రదక్షిణ చేస్తున్నారన్నమాట. ఇక్కడ టెంపుల్ అయితే దర్శనం చేసుకుంటే కూడా చాలా రద్దీగా ఉందని చెప్పొచ్చు. మార్నింగ్ మేము 4 స్టార్ట్ అవుతుంది. 4 నుంచి ఇప్పటికి కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. ప్రతి శనివారం సుమారు కొన్ని లక్షల మంది రావడం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. మీకు ఇక్కడ విశేషాలు ఇంకా ఇక్కడ స్పందన ఇక్కడ లోపల వాతావరణం అన్ని చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు చూపించడం అయితే జరుగుతుంది సార్. మీ కోఆపరేషన్ మీ సపోర్ట్ ఇంకా మాకు ఉంటుందని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. మా VC6 TV ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరీ కోరుకుంటున్నాం సార్. మీ సపోర్ట్ అయితే మాకు ఎదురు ఉండాలని మరీ కోరుకుంటున్నాం. ఇంకా లోపల వీడియోలు అనేది చూపించినట్టు జరుగుతుంది. ఇది వాడపల్లి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి అనమాట అండి. ఇది దారి యాక్చువల్ చెప్పాలంటే వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఉంటుంది అనమాట అండి. ఇది గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం అనమాట అండి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఇది మండలం కేంద్రమైన ఆత్రేయపురం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అనమాట అండి. అదే రాయమండ్రి నుంచి మనకి 25 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అనమాట. వాడపల్లిగా మారిన వాడపల్లి అనమాట అండి. ఇది వాడపల్లి ఒకప్పుడు వాడపల్లి అనే పేరు ఉండేది అనమాట అండి. సంస్కృతంలో దాన్నే నౌకాపురి అన్న స్థానికులు కథనం అనమాట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేసింది గొప్ప భక్తుడైన కీర్తన వహించిన పుణ్యమూర్తి వినబోతు గజేంద్రుడు అనమాట అండి. గజేంద్రుడి జన్మస్థలం వచ్చి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అనమాట. వాడపల్లి గ్రామంలో జన్మించారు. అగ్ని కులక్షత్రులైన సామాజిక వర్గం చెందినవారు అనమాట. ఈయన రఘుకుల గోత్రీయుడు. పెనబోతు గజేంద్రుడు నౌకా వ్యాపారం అంటండి. చాలా వాళ్ళకి అధిపతిగా ఉండేవాడు అనమాట అండి. ఈయన ఒకసారి తుఫాను సంభవించగా అతను ఓడలన్నీ సముద్ర గర్భంలో అదృశ్యమయ్యాయి అనమాట అండి. తన ఓడలో సురక్షితంగా ఒడ్డుని చేరితే గనక నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి గట్టున ప్రతిష్ఠించి గుడి కట్టిస్తానని చెప్పేసి గజేంద్రుడు మొక్కుకున్నాడు అనమాట అండి. తుఫాను వెలిసాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయనమాట అండి. స్వామికి ఇచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు అనమాట అండి. పురాణ కథ ప్రకారం వాడపల్లిగా మారింది అనమాట అండి. 1700 సంవత్సరంలో పెనబోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయ్యారన్నమాట అండి. 1759 సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నిర్మించి ధూప దీప నైవేద్యాలు 275 ఎకరాల భూమిని వజ్ర వైడూర్యాలతో విరాళంగా ఇచ్చారు. భక్త
శిఖామణిగా పేరు పొందారన్నమాట అండి. క్షేత్ర చరిత్ర ప్రత్యేకతలు చెప్పాలంటే అండి, తిరుపతి, ద్వారకా, తిరుమల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం అనమాట మనకి ఈ వాడపల్లి. గౌతమి నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం అనమాట అండి. కాలుష్యానికి దూరంగా, చాలా దూరంగా ఉంటుంది. కొద్ది దూరంలోనే అనేక వాడపల్లులు ఉండడం వల్ల, ఈ లొల్లాకులు ఆనుకొని ఉండడం వల్ల లొల్ల వాడపల్లిగా కూడా పిలుస్తారన్నమాట అండి. ఇక్కడ దేవాలయంలోని మూర్తి, దారుమూర్తి నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగే ఉంటుందన్నమాట. సేమ్ ఇక్కడ శిలాఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విధంగా ఉందన్నమాట అండి. ఏంటంటే అండి, అది వైకుంఠంలోని ఒక్కసారి నందాది మహర్షులు నారాయణుని దర్శించుకొని వచ్చి భూలోకంలో పాపలు పెరుగుతున్నందుకు అధర్మం, అన్యాయం పెరుగుతున్నవి, వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకున్నారన్నమాట అండి అప్పట్లో. అప్పుడు విష్ణుమూర్తి వారితో అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాల్లో అవతరిస్తాను. భూలోకంలో లక్ష్మి క్రీడ స్థానమై మానవుల పాపములను కడుగుచున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అను ప్రదేశంలో విరుస్తానని చెప్పేసి లక్ష్మి సహితంగా ఒక చందన వృక్ష పేటికలో గౌతమి ప్రవాహం మార్గంలో నౌకాపురి చేరుకుంటానని చెప్పేసి ఈ విషయములను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్పాడు అనమాట అండి అప్పట్లో. కొంతకాలమునకు నౌకాపురి ప్రజలు గౌతమి ప్రవాహం కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్ళకి కనిపించకపోవడం జరుగుతూ ఉండేది అనమాట అండి అప్పట్లోని. ఒక రోజు ఊర్లో వృద్ధ బ్రాహ్మణుడు కళలోకి స్వామివారు కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు. తెల్లవారక ముందే అందరూ శుచిగా గౌతమి స్థానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడు పక్షి వాలి ఉన్న చోటున నేనున్న చందనపేటిక దొరుకుతుందని చెప్పేసి చెప్పాడనమాట. స్వామివారి కళ్ళలో కనిపించానమాట అండి. ప్రజలు స్వామి అదే సానుగారంగా వెళ్ళగా, ప్రజలందరూ కలిపి వెళ్ళగా చందనపేటికలో కనిపించాడు అనమాట స్వామివారు. దానిని నిపుణుడైన శిల్పాలతో తెరిపించగా దానిలో శంఖ చక్ర గదాయుడైన నారాయణ విగ్రహం దొరికిందనమాట అండి. అప్పట్లో దొరికి కనిపించిందనమాట అండి. దానితో గతంలో నారదాదుల వల్ల తెలిసిన విశేషాలతో అవతార రూపములకు గౌతమి తీరాన దేవాలయం నిర్మించి అదే మూర్తిని ప్రతిష్ట గావించి పూజించడం ప్రారంభించారన్నమాట అప్పట్లో. మంచి ఈ చరిత్ర చెప్తుంది అనమాట అండి. మనకి స్థల పురాణం ప్రకారం చెప్తుంది ఇది. ఇలాగా పూర్వ ఆలయం గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉండడం వలన కోతలలో నదీ గర్భంలో కలిసిపోగా అనంతరం ప్రస్తుత ఆలయాన్ని అయితే పెనబోతు గజేంద్రుడు అగ్ని కులక్షేత్రుడు అని చెప్పేసి వంశానికి చెందిన వారు నిర్మించారన్నమాట. 17 సంవత్సరంలో పెనబోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు దిగుమతులు చేసి గొప్ప సంపూర్ణమని చెప్పేసి మనకి ఈ స్థలం ప్రకారం తెలుస్తుంది అనమాట. చాలా పురాణ ప్రకారం 1759 సంవత్సరంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలతో 275 ఎకరాల భూమిని వజ్ర వైడూర్యాలను విరాళంగా ఇచ్చారన్నమాట. ఈ భక్త శిఖమంగా పేరు అయితే పొందారన్నమాట అండి మనకి ఈ అగ్ని కులక్షేత్రులైన పెనబోతు గజేంద్రుడు గారు. మన ఈ వాడపల్లిలో మనకి ఈ టెంపుల్ మనకి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ అయితే మనకి శివాలయం ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అన్నపూర్ణ సమేతంగా మనకి ఆ పరమేశ్వరుడు దర్శనం అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆలయం గురించి మాకు తెలిసిన వివరణ ప్రకారం మొత్తం మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరెన్నో వీడియోలు మరి చూపించడానికి అయితే మేము ప్రయత్నిస్తాం. మా ఛానల్ని సపోర్ట్ చేసి విసిస్ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏమన్నా చిన్న పరపాట్లు కానీ తప్పులు కానీ ఉంటే మమ్మల్ని క్షమిస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.